రేపు తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బంధుకు అందించినటువంటి సంఘాలకు బీసీజేఏసీ కి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మా సంఘం మార్వాడి గో బ్యాక్ జేఏసీ, మాదిగ జేఏసీ, మాదిగ యూత్ జేఏసీ, బీసీ జేఏసీ, అదేవిధంగా ఎంహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు కలిసి రేపు బంధుకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో కేంద్ర పార్లమెంట్ చట్టం చేయకుండా బీసీలను మోసం చేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు మొత్తం కూడా కలిసికట్టుగా రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఢిల్లీపై మోడీని ఒప్పించి అది పార్లమెంట్ లో చట్టమయ్యేటట్టుగా చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినట్టుగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వాళ్ళే బీసీ ద్రోహులుగా మరి మిగులుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఉన్నది. కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో చట్టం చేయకుండా ఈ రాష్ట్రంలో బీసీలకు 40% రిజర్వేషన్ రాకుండా కుట్రలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఇచ్చినటువంటి పిలుపుకు మార్వాడి గో బ్యాక్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. జై బీసీ, జై బీసీ. ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు జయప్రదం చేయండి. రేపు జరిగే బీసీల బంధును జయప్రదం చేయండి. బీసీ బంధును రేపు జరిగే బీసీ బంధును